సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు మీ వాట్సాప్ని ఒకే టైంలో 2 మొబైల్స్లో ఎలా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అంటే వేరే వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ని మీ మొబైల్లో ఎలా వచ్చేలా చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో వాట్సాప్ వెబ్ అని అయితే టైప్ చేయండి. సో అప్పుడు మీకు సజెషన్లో ఒక లింక్ అయితే వస్తుంది, చూపిస్తే చూడండి. web.whatsapp.com ఉంది అట్లా సజెషన్లో. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో మిమ్మల్ని ప్లే స్టోర్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో అలా డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు మీద 3 డాట్స్ కనిపిస్తాయి క్రోమ్ బ్రౌజర్లో. ఓకే, సో దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొద్దిగా కిందికి స్క్రాల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. సో దాని అక్కడ అన్టిక్ అయి ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. ఓకే, సో టిక్ చేసిన తర్వాత ఇది డెస్క్టాప్ సైట్లోకి అయితే మారిపోతుంది. అంటే ఒక కంప్యూటర్లో ఎలాగైతే సైట్ ఓపెన్ అవుతుందో సో ఆ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది మీద. సో దాన్ని జూమ్ చేసుకోండి కొంచెం. సో ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. సో ఇంతమంది జూమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ వేరే మొబైల్ ఉంటుంది కదా, ఈ మొబైల్ కాకుండా వేరే మొబైల్లో వాట్సాప్ డీటెయిల్స్ మీ మొబైల్లో చూడాలనుకుంటారు కదా. సో ఆ వేరే మొబైల్ని అయితే తీసుకోండి. వేరే మొబైల్లో వాళ్ళ వాట్సాప్లో మీద 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత వాట్సాప్ వెబ్ అని ఉంటుంది. సో వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత లింక్ ఏ డివైస్ అని ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఓకే మీద ప్రెస్ చేసేయండి. ఓకే, దాని తర్వాత స్కానర్ ఓపెన్ అవుతుంది వాళ్ళ మొబైల్లో. సో దాంతో మీ మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఓకే, స్కాన్ చేసిన తర్వాత ఇక వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట మీ మొబైల్ నుంచి. సో ఇప్పుడు చూడండి, వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ ఇప్పుడు మీ మొబైల్లో కనిపిస్తుంది సైట్లో. ఓకే, ఇక్కడ చూడండి సైడ్లో చూసారా. సో ఇది సో నా వేరే మొబైల్లో ఉన్న డీటెయిల్స్ అని ఇప్పుడు ఈ మొబైల్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి నేను చార్జ్ చేసుకోవచ్చు, ఆ వాట్సాప్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే వేరే మొబైల్లో ఉన్న వాట్సాప్ని ఇంకొక మొబైల్లో అయితే యాక్సెస్ చేయొచ్చు. సో వీడియో కనుక మీరు నచ్చితే పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.